ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారి జీవితంలో ప్రళయం. మీ ఇంట్లో ఉన్న 2 వస్తువులను వెంటనే బయటపడేయండి. లేదంటే శివుని కోపానికి బలవుతారు. కుంభరాశి వారు ఏ 2 వస్తువులను వెంటనే బయటపడేయాలి అనే వివరాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వారు శతభిషం, 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు పుబ్బ, 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ 2024వ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఆదాయం అనేది 14 గాను, రాజపూజ్యం 6 గాను, వ్యయం 14 గాను, అవమానం 1 గాను కనిపిస్తుంది. ముందుగా మనం కుంభరాశి వారి యొక్క లక్షణాలు చూసినట్టయితే ఈ రాశి వారు సున్నిత మనస్కులయ్యి ఉంటారు. వీరెప్పుడూ కూడా ప్రతి విషయం గురించి చాలా లోతైన ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎదుటివారికి నచ్చినట్టుగా ఉండాలని అనుకుంటారు. అంటే నిజానికి వీరికి నచ్చినట్టుగా కొన్ని సందర్భాల్లో వీరు ఉన్నప్పటికీ కూడా వీరు ఎంతో ఇష్టపడే వ్యక్తులు వీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అదే రీతిలో వీరు ప్రవర్తించాలి అని కూడా కుంభరాశి వారు అనుకుంటూ ఉంటారు. అందుకే ఎదుటివారికి నచ్చిన విధంగా వీరి యొక్క ప్రవర్తనని వీరు మార్చుకుంటూ ఉంటారు. లోతైన ఆలోచనలు అధికంగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని చేసేసామా, అయిపోయిందా, పూర్తి చేసేసామా అన్నట్టుగా కాకుండా లోతుగా ఆలోచన చేసి ఆ పని వల్ల కలిగే నష్టాలు ఏంటి, ఫలితాలు ఏంటి, ఇలా ప్రతి దాని గురించి కూడా స్పష్టంగా ఆలోచించి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ఇది ఒక విధంగా ఈ రాశి వారికి మంచి లక్షణం అనే చెప్పుకోవాలి. అయితే ఎప్పుడూ కూడా ఈ రాశి వారు కొన్ని విషయాల్లో అతి ఆలోచన మాత్రం చెయ్యరు. ఈ రోజు ఇలా ఉన్నాము, రేపు ఎలా ఉంటామో తెలియదు అనుకుని ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి వీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా సిచ్యువేషన్లో బాధ కలిగినా కూడా స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు. ఎన్నో విధాలుగా వీరి జీవితంలో కష్టాలు రాకుండా చూసుకోవాలి అని కూడా ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు. అయితే నిజానికి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వచ్చినట్లయితే కనుక కొంతమంది కుంభరాశిలో జన్మించిన వారు స్వార్థాన్ని కూడా కలిగి ఉంటారు. వీరికి నచ్చిన దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. కాకుంటే వీరికి ఏదైనా బెనిఫిట్ ఉంది అంటే మాత్రం వీరికి నచ్చిన దాన్ని కూడా వెంటనే వదిలేస్తూ ఉంటారు. ఇది వీరికి ఒక విధంగా కొన్ని సందర్భాల్లో మైనస్ అవుతుంది. అలానే స్ట్రైట్ ఫార్వర్డ్ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. వీరికి ఏదైతే అనిపిస్తుందో అదే వెంటనే మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. కోపమైన ప్రేమైన మొహం మీదే డైరెక్ట్ గా చూపిస్తూ ఉంటారు. దీని కారణంగానే ఈ రాశి వారికి శత్రువులు అనేవారు అధికంగా ఉంటారు. మనసులో ఏమనిపిస్తే అది బయటికి చెప్పేసే మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి కొంతమంది వీరిని చూసి వీరు చాలా కోపస్తులని, మంచివారు కాదని అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి బయటికి చెప్పేయడం అనేది బాగా ఇష్టంగా ఉంటుంది. అందుకే ప్రతి విషయం గురించి కూడా లోతుగా ఆలోచన చేసి వెంటనే అన్ని విషయాలు కూడా మొహం మీదే బయటికి చెప్పేస్తూ ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో ఈ రాశి వారు చాలా ప్రభావితం అయిపోతూ ఉంటారు. అంటే స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఒక చిన్న మాట చెప్పారు అంటే అదే నిజమని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల నష్టం కలుగుతుందా అనేది ఒకానొక సందర్భంలో ఆలోచించరు. ఈ రాశి వారిని ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా మోసం చేసేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా వీరు చాలా ఈజీగా నమ్మేస్తారు అని అర్థం. ప్రతి విషయంలోని చాలా పర్ఫెక్ట్గా ఉన్న ఎదుటివారిని నమ్మే విషయంలో మాత్రం వీరెప్పుడు కింద స్థాయిలోనే ఉండిపోతారు. నిజానికి పక్కవారు చెప్పేది మంచా చెడా అనేది వీరస్సలు ఆలోచించరు. వారు చెప్పారు అంటే మంచేనేమో అనుకుని ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత నష్టం చూశాక చాలా బాధపడతారు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ లక్షణం కారణంగానే వీరి యొక్క జీవితంలో వీరు చాలా మందిని దూరం చేసుకుంటూ ఉంటారు. అయితే కుటుంబం చెప్పిన మాటలు వినడం మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు చెడైనా కూడా అదే మంచి అనుకుని ప్రభావితం అయిపోతూ ఉంటారు. వీరికి నచ్చిన వస్తువుల్ని కానీ మనుషుల్ని కానీ వదిలేసుకుంటూ ఉంటారు. దీని కారణంగా ఈ రాశి వారు తమ జీవితంలో కొన్ని సందర్భాల్లో అనవసరంగా గతంలో ఇలా చేశాము అని కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి లక్షణాల విషయాల్లో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే జీవితంలో చాలా నష్టాలు చూస్తారు. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి. ఫలితాలు చూసేదానికన్నా ముందు అసలు కుంభరాశి వారు ఏ 2 వస్తువులను వెంటనే ఇంటి నుండి బయటపడేయాలి అనేది కనుక మనం స్పష్టంగా తెలుసుకున్నట్టయితే
విరిగిన అద్దం అదేవిధంగా చిరిగి ఉన్న దుస్తులను వెంటనే మీ ఇంటి నుండి బయటపడేయండి. లేకుంటే దరిద్రం మీ వెంటాడుతుంది. విరిగిన అద్దాన్ని కానీ లేదా చిరిగిన బట్టల్ని కానీ కొంతమంది ఇంట్లోనే అలా ఉంచేసుకుంటూ ఉంటారు. కొన్ని వస్తువులు పగిలిన తర్వాత ఇంట్లో ఉంచుకోవడం అంతగా మంచిది కాదు. అది మీకు చెడుని తెచ్చిపెడుతుంది. నెగెటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఏంటంటే కుంభరాశి వారు చిరిగిన బట్టలు కానీ లేదా విరిగిన అద్దం కానీ మీ ఇంట్లో ఉన్నట్టయితే వెంటనే వాటిని బయటపడేయండి. లేకుంటే నష్టం చూస్తారు. ఈ విషయంలో చాలా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. విరిగిన వస్తువులు ఏ ఉన్నా కూడా మీ ఇంట్లో మాత్రం ఉంచుకోకండి. ఒక అద్దం మాత్రమే కాదు, విరిగిన విగ్రహాలు కానీ ఏమైనా సరే వెంటనే ఇంటి నుండి బయటపడేయండి. లేకుంటే నష్టం చూస్తారు. కాబట్టి కుంభరాశి వారు ఈ రెండు వస్తువులను వెంటనే ఇంటి నుండి బయటపడేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇంట్లో మంచి వస్తువులు లేకుండా, సువాసన లేకుండా, శుభ్రత లేకుండా ఉంటే లక్ష్మీదేవి ఎవరింట్లోని కూడా అడుగుపెట్టదు. కాబట్టి ఈ సమయంలో కనుక మీరు జాగ్రత్త తీసుకోకపోతే వచ్చే అదృష్టాన్ని మీరే దూరం చేసుకున్న వారు అవుతారు. అయితే ఈ సమయంలో మీకు జరగబోయేటటువంటి మార్పుల గురించి చూసినట్టయితే కనుక ఆర్థికపరమైన జీవితంలోనూ, కుటుంబపరమైన జీవితంలోనూ, వైవాహికపరమైన జీవితంలోనూ కూడా పలు మార్పులైతే ఈ సమయంలో సంభవించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కుంభరాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి చూసినట్టయితే వ్యాపార పరంగా ఈ సమయం మీకు బాగానే కలిసి వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు కూడా అధిక శాతంగానే చూడబోతూ ఉన్నారు. మీరు చేసిన ప్రతి దానికి కూడా అంటే గతంలో మీరు ముఖ్యంగా పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ లేదా ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టినట్టయితే కనుక ఈ సమయంలో లాభం అనేది చూడగలుగుతారు. ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న ఉద్యోగస్తులకు కూడా ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా మీ ప్రేమ వివాహాల పరంగా ఈ సమయం అనేది మీకు అంతగా కలిసి రాదు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి మాత్రం కలిసొచ్చే కాలం అయితే కనిపించడం లేదు. వివాహానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న కుంభరాశి వారికి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ బడ్జెట్కి మించి ఖర్చులు చేయడం అనేది కూడా ఈ సమయంలో అంతగా మీకు కలిసి రాదు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. స్నేహితుల మాటలు నమ్మడం కానీ, కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా రిలేటివ్స్ మాటలు నమ్మడం కానీ మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయండి. అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది కలిసి రాబోతూ ఉంది. దాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్ళడం అనేది మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న స్థలాలు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా ఈ సమయం అనేది వీరికి బాగా కలిసొచ్చే సమయంగానే చెప్పవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఈ సమయంలో అదృష్టకరమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు. చూశారు కదా, ఏ రెండు వస్తువుల్ని అసలు కుంభరాశి వారి ఇంటి నుండి బయటపడేయాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.